Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? జస్ట్ ప్రస్తావిస్తూ ఉన్నారు ఎగ్జిట్ పోల్స్లో ఎవరి ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయ్యాయంటే యాక్సిస్ మై ఇండియా లాస్ట్ టైం హర్యానాలో ఫెయిల్ అయ్యి అంతకుముందు జనరల్ ఎలక్షన్లో కూడా బీహార్ అండ్ యూపీ విషయంలో ఫెయిల్ అయినా ఈసారి మళ్ళీ తిరిగి యాక్సిస్ మై ఇండియా ఎగ్జాక్ట్ పోల్ ప్రిడిక్షన్స్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ 2/3 విక్టరీ 11% డిఫరెన్స్ తోటి మహారాష్ట్రలో గెలుస్తారని చెప్పారు, అలాగే గెలిచారు. అండ్ జార్ఖండ్లో అందరికంటే అంటే విరుద్ధంగా జేఎంఎం కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది, అది కూడా 53 సీట్లు 25 సీట్లు డిఫరెన్స్ ఏదో చెప్పారు. కాస్త అటు ఇటుగా దగ్గరగా అక్కడే కనిపిస్తోంది. రుద్రరాజు గారు, యాక్సిస్ మై ఇండియా ప్రిడిక్షన్స్ మళ్ళీ తిరిగి ట్రాక్ ఎక్కినట్టుగా కనిపిస్తోంది. అంటే ఎగ్జాక్ట్ పోల్స్ ఏమి కాకపోయినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ని గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ కానీ లేకుంటే ఆయనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కానీ ప్రధానంగా ట్రైబల్ ఏరియా అక్కడ జరిగేటువంటి ట్రైబల్ అండ్ నాన్ ట్రైబల్ ఏరియాలో ఉంటుంది. బలమైనటువంటి ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి జేఎంఎం కాంగ్రెస్ అలయన్స్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ ప్లేన్ ఏరియాస్లో ఎంతవరకు సక్సెస్ అయింది అనేటువంటి చూసుకున్నప్పుడు గొప్పగా సక్సెస్ కాలేదనేది మనకి ఎన్నికల రిజల్ట్ బట్టి బీజేపీ చేసినటువంటి ప్రచారం ఒకటి కరప్షన్, రెండవది అన్ఎంప్లాయ్మెంట్. ఈ రెండు ఇష్యూస్ని ప్రధానంగా జార్ఖండ్లో తీసుకుంది. మీరేమో మేజర్గా వెల్ఫేర్ మీద ఫోకస్ పెట్టినట్టున్నారు. ఈ రెండిట్లో వెల్ఫేరే గెలిచిందని చెప్పి అనుకోవాలి. డెఫినెట్గా కరప్షన్ అనేటువంటి దాన్ని ఇష్యూగా తీసుకునేటప్పుడు వివిధ రాష్ట్రాల్లో దీనికన్నా ఎక్కువ జరిగిన కరప్టెడ్ ప్లేసెస్లో కూడా వాళ్ళు గెలిచినటువంటి సంగతి ఉంటుంది. సో ఎప్పుడో చెప్పింది ఇందిరాగాంధీ గారు, ఓసారి ఆవిడ ప్రధానమంత్రిగా ఉన్న చెప్పినప్పుడు వీ కెన్ నాట్ ప్రివెంట్ కరప్షన్, వీ కెన్ కంట్రోల్ ద కరప్షన్ అనేటువంటిది ఇట్ వాజ్ అ సేయింగ్.